మహారాష్ట్ర సీఎం రేస్ పై స్పష్టత రాని నేపథ్యంలో ప్రస్తుత సీఎం షిండే తన పదవికి రాజీనామా చేశారు. ఫడ్నవీస్, పవార్ తో కలిసి గవర్నర్ను కలిసిన షిండే తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కు అందజేశారు. మరోవైపు శివసేన చీఫ్ ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే వైదొలుగుతున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ తెల్లవారుజామున షిండే చేసిన ట్వీట్ కూడా వైరల్ గా మారింది. తనకు మద్దతుగా ముంబైకి ఎవరూ రావద్దని, సమావేశాలు పెట్టొద్దంటూ షిండే ట్వీట్ చేశారు. దీంతో సీఎం రేస్ నుంచి షిండే తప్పుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిని మాత్రం తేల్చుకోలేకపోతోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని ఆ పార్టీ అధిష్టానం అంటుండగా బీహార్ ఫార్ములా ప్రకారం ఏక్నాథ్ షిండేను కొనసాగించాలని శివసేన పట్టుబడుతోంది. దీనిపై సందిగ్ధం నెలకొన్న వేళ షిండే పెట్టిన ట్వీట్ సంచలనంగా మారింది. దీంతో సీఎం రేస్ నుంచి ఆయన వైదొలుగుతున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. మహాకూటమిగా తాము ఎన్నికల్లో కలిసి పోటీ చేశామని, నేటికి కలిసే ఉన్నామని షిండే ట్వీట్లో తెలిపారు. తనపై ప్రేమతో కొన్ని సంఘాల వారు తనను కలవడానికి ముంబై వస్తామని అడుగుతున్నారని, అయితే తనకు మద్దతుగా అలా ఎవరూ రావద్దంటూ షిండే విజ్ఞప్తి చేశారు. వర్షా నివాస్ వద్ద కానీ మరెక్కడ కానీ కార్యకర్తలు గుమిగూడవద్దని కోరారు. బలమైన సుసంపన్న మహారాష్ట్ర కోసం మహాకూటమి బలంగా ఉందని, అలాగే కొనసాగుతుందని షిండే ట్వీట్లో తెలిపారు. దీంతో సీఎం రేస్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు షిండే సూత్రప్రాయంగా చెప్పారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.